హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ చాలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఏంటి అక్క డ్రాయింగ్ క్లాసెస్ మొదలుపెట్టింది కొత్తగా అనుకుంటున్నారా? డ్రాయింగ్ క్లాసెస్కి అయితే వెళ్తూ ఉన్నానండి. మన పిల్లలు డ్రాయింగ్ క్లాసెస్కి వెళ్తే మనం కూడా వెళ్ళినట్టే కదండి. మన పిల్లలు డ్రాయింగ్ నేర్చుకుంటూ ఉంటే మనం కూడా ఇంట్లో నేర్చుకున్నట్టే అనమాట. వాళ్ళకి హెల్ప్ చేస్తుండగానే మనకు కూడా డ్రాయింగ్, ఆర్ట్ అన్నీ వచ్చేస్తాయి. ఈ బ్లాగ్లో అయితే మీకు వంట ప్రోగ్రామ్ అన్నీ ఏమీ పెట్టలేదండి. అంటే ఐటమ్స్ ఏమీ చేసి చూపించలేదన్నమాట. ఓన్లీ స్టిచ్చింగ్, ఆర్ట్ అంటే డ్రాయింగ్ ప్రాక్టీస్ ఉంటుంది కదా, ఆ ప్రాక్టీస్ని నేను చూపించబోతున్నాను. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగే టిఫిన్లోకి ఉప్మా అయితే చేశానండి. ఉప్మా ఒకసారి అయితే చేసేసాను, ఒకసారి అయితే మెంతులు అయితే నానబెట్టేశానండి. ఆ మెంతులను అయితే ఉడకబెట్టేసుకొని డీటాక్స్ వాటర్ కింద అయితే తాగేశాను. టిఫిన్ అయిపోయిన వెంటనే మనకేం గుర్తొస్తుంది? లంచ్లోకి వచ్చేసి రైస్ పెట్టేశాను, ఆకు తాలింపు పెట్టేశాను, పప్పు అయితే చేశానండి. ఇది ఏ పప్పు? చుక్కాకు పప్పు అనమాట. చుక్కాకు పప్పు చేసేసాను. ఆ ఇంటి పప్పు అంటే ఆకుపప్పులే ఎక్కువ ఉంటాయండి. ఆకు, పప్పు ఇవంటివి ఆకులు ఎక్కువగా వేసి పప్పు చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఆకులు మనము సపరేట్గా తినలేము, పప్పులో మాత్రమే వేసుకొని తినగలం కాబట్టి ఆకు పెట్టి కంపల్సరీగా పప్పు అయితే చేస్తూ ఉంటాను. డే బై డే కంపల్సరీగా పప్పు చేస్తూ ఉంటానండి. ఆకు తాలింపు అయితే పెడుతూ ఉంటాను. లంచ్ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోయానండి. నేను ఇక్కడ స్టిచ్చింగ్ అంటే జాకెట్ అయితే కట్ చేస్తూ ఉన్నాను. ఈ జాకెట్ వచ్చేసి మా అవ్వది అనమాట. మా అవ్వది మొన్న జాకెట్ అయితే కుట్టాను కదండి, మొన్న వచ్చినప్పుడు. ఆ జాకెట్ బాగుంది, మళ్ళీ 2 కుట్టమ్మా అని చెప్తూ ఉంటే ఒక 3 అయితే జాకెట్లు కట్ చేసుకుంటూ ఉన్నాను. ఫస్ట్ నేను ఆల్తీ జాకెట్ పెట్టేసి ఒక జాకెట్ అయితే కట్ చేశానండి. కట్ చేసిన జాకెట్ని బట్టి అన్ని జాకెట్లు అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను. 3 జాకెట్లు అయితే ఇచ్చిందని చెప్పాను కదా, 3 జాకెట్లను కట్ చేస్తూ ఉన్నాను. జాకెట్ వచ్చేసి లైనింగ్ జాకెట్ కాదు కాబట్టి నాకు తొందరగానే అయిపోతుందండి పని అంతా. ఒక హాఫ్ అన్ అవర్లో ఈ జాకెట్ని కుట్టేయచ్చు అనమాట. మనకు ముందర ఏమి బుగ్గ అలాంటివి ఏమి పెట్టేది ఉండదు కదా, ఓన్లీ నార్మల్గా కుట్టాలి కాబట్టి మా అవ్వ ముందర గుండీలు పెట్టుకుంటుందండి. గుండీల ప్రకారం కుట్టేస్తాం కాబట్టి ఈజీగానే వచ్చినట్టుగా ఉంటుంది, ఈజీగానే పని అయినట్టుగా ఉంటుంది. నాకైతే అసలు కుట్టినట్టే ఉండదండి ఈ జాకెట్ కుడుతూ ఉంటే. అంత స్పీడ్గా కుట్టచ్చు, అంత ఈజీగా కుట్టచ్చు అనమాట. ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేశానండి. హ్యాండ్స్ని కట్ చేసి పక్కన పెట్టేశాను. తర్వాత బాడీ పార్ట్ని అయితే కట్ చేస్తూ ఉన్నాను. ఈ బాడీ పార్ట్ వచ్చేసి వెనక పార్ట్ అనమాట. వెనక పార్ట్ని పెట్టేసుకొని మనము ఆల్తీ అంతా జాకెట్ అంతా సరిపోతుందా లేదని చెక్ చేసుకొని ముందరి పార్ట్ వెనక పార్ట్ 2 ఒకటేసారి కట్ చేసుకొని పెట్టేసుకొని మనం కట్ చేసుకోవచ్చు. అంత ఈజీ అనమాట ఈ జాకెట్ కట్ చేయడము. జాకెట్లు వచ్చేసి జరీనా జాకెట్లు అండి. ఈ జాకెట్లు మనము ఎటు కట్ చేస్తే అటునే కట్ అవుతుంది, మనము అసలు జరగవు అనమాట. అంత ఈజీగా కుట్టచ్చు ఈ జరీనా జాకెట్లని. ఇంకా నేను ఇక్కడ బాడీ ముందర పాటు, బాడీ వెనక పాటు 2 ఒకటేసారి పెట్టేసుకొని కట్ చేసుకుంటూ ఉన్నాను. మీరు ఎప్పుడైనా పెద్దవాళ్ళ జాకెట్ అయితే కట్ చేసి కుట్టారా అండి? కుట్టింటే ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా ఈజీ అండి ఇలా కుట్టడం అయితే. పెద్దవాళ్ళ జాకెట్ అంటే ముందర గుండీలు పెట్టుకుంటారు కదా, అటువంటి పెద్దవాళ్ళు అనమాట. మా అవ్వకు 80 సంవత్సరాలు ఉంటాయండి. ఆ 80 సంవత్సరాల ఆమెకైతే నేను జాకెట్ కుడుతూ ఉన్నాను. మనకు బాడీ పార్ట్ వెనక పార్ట్ అన్నీ కట్ చేసినట్టే అండి ఈ పార్ట్ అన్నీ కట్ చేస్తే. ఎందుకంటే షేప్ పట్టీలు ఇవన్నీ ఏమీ ఉండవు కదా, మనకు ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట. అంతా కట్ చేయడం అయిపోయిన తర్వాత ఫస్ట్ బాడీ పార్ట్ అయితే వెనక పార్ట్ పెట్టేశానండి. తర్వాత ముందరి పార్ట్, అలాగనే మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్, హ్యాండ్స్ అన్నీ పెట్టేసి పక్కన పెట్టేశాను. నేను ఇక్కడ 3 జాకెట్లు అయితే కుడుతున్నా అని చెప్పాను కదండి. 3 జాకెట్లను కట్ చేసుకొని పక్కన పెట్టేశాను. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేయడం వల్ల తొందరగా పని అవుతుందండి మనకు స్టిచ్చింగ్ అనేది. మనం కట్ చేయడం అయిపోయిన వెంటనే మనం ఒకటి తర్వాత ఒకటి స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. అంత ఈజీ అనమాట ఈ జాకెట్లను కట్ చేసి స్టిచ్ చేయడము. ఓన్లీ కటింగ్ మాత్రమే చూపించానండి, స్టిచ్చింగ్ అంటూ ఏమీ చూపించలేదన్నమాట. కటింగ్ చేసేసి పక్కన పెట్టేశాను. ఎప్పుడు వీలుగా ఉంటే అప్పుడు కుట్టేయచ్చు. కట్ చేసి జాకెట్లన్నీ పక్కన పెట్టేశాను. పక్కన పెట్టేసిన తర్వాత కొద్దిసేపు అయితే పడుకుని పోయాను. తర్వాత పిల్లలు అయితే ఇంటికి వచ్చేసారు. వాళ్ళకు స్నాక్స్ పెట్టేసిన తర్వాత వాళ్ళ హోంవర్క్లు ఉంటాయి కదండి, వాళ్ళ హోంవర్క్లు మన హోంవర్క్లు అనమాట. అసలు ఎంత స్ట్రెస్ అంటే ఈ హోంవర్క్లు చేయించాలంటే పిల్లలతో అంత స్ట్రెస్గా ఉంటుందండి. ట్యూషన్స్కి పంపిద్దామంటే ట్యూషన్లు మాకు దగ్గరగా ఎలాంటి మంచి ట్యూషన్స్ లేవండి. ఇంకా పంపించడం ఎందుకులే, వాళ్ళు కూడా హోంవర్క్సే కదా చేపించి పంపించేది అని చెప్పేసి ఇంటి దగ్గరే పెట్టేసుకున్నాను. ఈ మంత్ అంతా ఇంటి దగ్గరే ఉంటారండి పిల్లలు. ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ హోంవర్క్స్ వాళ్ళవన్నీ చూసుకోవాలి కాబట్టి మనమే ఇంకా వాళ్ళ హోంవర్క్స్ అంటూ చేసుకుంటూ ఉన్నారు. హోంవర్క్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారంట అండి సహస్రకైతే. ప్రాజెక్ట్ వర్క్ డ్రాయింగ్ అనమాట. డ్రాయింగ్ వేసుకొని రమ్మన్నారనమాట పెద్ద షీట్లో. ఆ డ్రాయింగ్ని ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉంది.
లాస్ట్ వీడియోలో చూపించాను కదా డ్రాయింగ్ వేస్తుంది అని చెప్పేసి, ఆ చిన్న డ్రాయింగ్ మళ్ళీ ఇలా పెద్ద షీట్లో అయితే డ్రాయింగ్ వేసిందండి, పెద్దగా వేసిందనమాట. ఆ డ్రాయింగ్కి కలర్స్ అన్నీ వేస్తూ ఉన్నాము. ఏ కలర్ ఎక్కడ వేస్తే బాగుంటుంది అని చూపించమని అడుగుతూ ఉందనమాట నన్ను. మనమేమి పుట్టుకతోనే పికాసోలం కాదు కదండి, మనకు తెలిసిన కలర్స్ ఈ కలర్ బాగుంటుంది, ఈ కలర్ బాగుంటుందని చెప్తూ ఉన్నాను. తనకు ఆ కలర్ బాగుండదు, ఈ కలర్ బాగుంటుందని చెప్తూ ఉందన్నమాట. ఇద్దరం కొంచెము అక్కడ మాటల యుద్ధం అయితే జరిగిందండి. కొంచెం జరిగిన తర్వాత ఇక్కడ బాగుంటుందమ్మా ఇది అని చెప్తే వింటుందన్నమాట. వేసిన తర్వాత అయితే బాగుందిలేమ్మా అని చెప్పి నాకు చెప్తూ ఉంది. మన స్కూల్ టైంలో ఇంత క్రియేటివిటీ, ఇంత డ్రాయింగ్ వేయడము ఇలాంటివన్నీ పెట్టి ఉంటే మనం ఏదో ఐఏఎస్లమో ఐపీఎస్లమో అయిపోయే వాళ్ళం అనిపించిందండి. నా స్టడీస్ కోసం కూడా ఇంత కష్టపడలేదండి, మా పాప స్టడీస్ కోసం అయితే కష్టపడుతూ ఉన్నాము. పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కదా, మన భవిష్యత్తు కూడా బాగుంటుంది, మనకు కూడా అందరిలో గౌరవంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకు మంచి చెడు చెప్తూనే వాళ్ళ స్టడీస్ మీద భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి చెప్తూ ఉన్నాను. ఇంకా అంత డ్రాయింగ్ అంతా వేసాం కదండి, కలర్స్ అన్నీ వేసేసాం కదా, చూడండి ఎంత బాగుందో అనమాట. డ్రాయింగ్ అయితే వేయడం బాగానే వేస్తుంది, కానీ కొంచెం కలర్స్ అయితే అక్కడక్కడ అద్దడం నీట్గా రావడం లేదండి. చిన్నపిల్లనే కదా, 6th క్లాసే కదా, ఇంకా నేర్చుకుంటుందిలే అనుకున్నానండి. 6th క్లాస్ పాప ఇంత పెద్ద డ్రాయింగ్ వేసిందంటే కొంచెం గ్రేటేలే అనుకున్నానండి. ఆ చిన్న చిన్న ముఖ కవలికలు, అలాగనే ఆ చేతులు, కాళ్ళు ఎలా మనము సెల్లులో చూసినట్టే దింపేసింది అనమాట డ్రాయింగ్ అనేది. ఈ డ్రాయింగ్ వేయడానికి 3 days పట్టిందండి తనకు, ఎందుకంటే స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత వేస్తుంది కాబట్టి. ఒకవేళ ఇంటి దగ్గర ఉండి వేయాలి అనుకుంటే ఒక రోజులో వేసేదనమాట. డ్రాయింగ్ అంతా వేసి మేము పడుకునేసరికి 10:30 ఆ టైం అయిందనమాట. అప్పటి వరకు వేస్తూనే ఉన్నామండి. అక్కడక్కడ కొంచెము డిజైన్ వేయడానికి కొంచెం కష్టపడ్డామన్నమాట, అక్కడక్కడ చుక్కలు పెట్టడానికి. ఈ డ్రాయింగ్ పేరు ఏదో చెప్పిందండి, అదేదో పిచ్చువా డ్రాయింగ్ అంట, పిచ్చువా పెయింటింగ్ అంట. ఆ పెయింటింగ్ని వీళ్ళ స్కూల్లో తనకి ప్రాజెక్ట్ వర్క్ కింద ఇచ్చారండి. ఆ ప్రాజెక్ట్ వర్క్ని పిల్లలు కాదండి, మన పెద్దవాళ్ళకి ఇచ్చినట్టే వాళ్ళు. పిల్లలకు ప్రాజెక్ట్ వర్క్ అంటే నేర్పించి ఇంటికి ఇది ఇలా చేసుకురావాలి, ఇది ఇలా చేసుకురావాలి అని చెప్తూ ఉంటారు కదా, కానీ ఇక్కడ అలా కాదండి. ఇంటర్నెట్ ద్వారా ఏదో యాప్ పంపిస్తారు, ఆ యాప్ నుంచి వీళ్ళు డౌన్లోడ్ చేసుకొని ఇలాంటి పెయింటింగ్స్, డ్రాయింగ్స్ అన్నీ వేసుకోవాలి అని అంటూ ఉంటారు. నిజంగానే కదండి, పిల్లలకు కాదు ఈ ప్రాజెక్టు వర్కులు, తల్లిదండ్రులకు అనమాట. ఆ ప్రాజెక్టు వర్క్ సరిగా వచ్చేంత వరకు తల్లిదండ్రుల్ని ఇంకా సతాయిస్తూ ఉంటారనమాట. సరిగా వేయక టయానికి వేసుకోకపోతే మళ్ళీ వీళ్ళకే కదా మాటలు వచ్చేది, అంటే ఎందుకు వేసుకురాలేదు అని వీళ్ళనే కదా కొంచెము వచ్చేదనమాట టీచర్స్ అందుకు. కాబట్టి ఇంటి దగ్గర ప్రాజెక్ట్ ఇచ్చారంటే పిల్లలకు కాదండి ప్రాజెక్టు వర్క్, తల్లులకే అనమాట. అదేదో అంటారు కదండి సామెత, అంకిపెళ్ళి సుబ్బి చావుకు వచ్చినట్టు వీళ్ళ ప్రాజెక్టు వర్కులు మన చావుకు వచ్చి పడతాయన్నమాట. అంత స్ట్రెస్ లాగా అనిపిస్తుంది. పెద్ద పెద్ద ప్రాజెక్టు వర్కులు ఇస్తే మాత్రము ఇలానే ఉంటుంది, చిన్న చిన్నటివైతే మనము ఇంట్లో చేయగలుగుతాంలేండి, వాళ్ళకు చూపించగలుగుతాం, అలానే చెప్పగలుగుతాము. ఇలాంటి పెద్ద పెద్ద డ్రాయింగ్స్, పెయింటింగ్స్ ఇలాంటివన్నీ వేయాలంటే కొంచెం కష్టమే కదా, అందులోనూ వాళ్ళు ఇచ్చిన గడువులోనే మనము అంత పూర్తి చేయాలి కదా. ఇలాంటి డ్రాయింగ్స్ అయితే పిల్లలు ఒక్కరే చేసుకోలేరు కాబట్టి మన హెల్ప్ కూడా ఉండాలి వాళ్ళకి ఇంట్లో అయితే. నేనైతే ఇలా హెల్ప్ చేస్తూ ఉన్నాను, నాకు వచ్చిన డ్రాయింగ్స్ అన్నీ వేస్తూ ఉన్నాను. ఇలా చూపిస్తూ ఉంటే ఇలా వేయమ్మా అని చెప్తూ ఉంటే, నిజంగా చెప్పండి ఈ డ్రాయింగ్ ఇలా పెయింటింగ్ వేయడము ఎంత బాగా ఉందో కదండి. మీకు ఈ డ్రాయింగ్, పెయింటింగ్ నచ్చిందో లేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మీ పిల్లల ప్రాజెక్ట్ వర్క్లో హెల్ప్ చేస్తారో లేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ అందరు తల్లులు హెల్ప్ చేస్తారులేండి, ఎందుకంటే వాళ్ళ చదువులకు సంబంధించినది కాబట్టి. నేను ఇక్కడ గోల్డ్ కలర్ పెయింటింగ్తో ఫ్లవర్స్ అయితే వేస్తూ ఉన్నానండి, అక్కడక్కడ బాగుంటుందని చెప్పేసి. చాలా బాగుందండి పెయింటింగ్ అయితే. కొంచెం కళ్ళు, ముక్కు అలాంటివి కొంచెం బాగా పెట్టింటే బాగుండు అనిపించింది అనమాట దగ్గరగా చూస్తే నాకు, మా వారికి. ఇంకా ఆల్మోస్ట్ అంతా బాగుందిలేండి. ఈ ఏజ్కి ఇలా పెయింటింగ్ వేయడము, ఇలా డ్రాయింగ్ వేయడము కొంచెం గ్రేటే అనిపించిందండి నాకైతే. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతా వేసిన తర్వాత పెయింటింగ్ అంతా ఇలా ఉందండి, అంతా ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. దగ్గర పెట్టి చూపిస్తూ ఉన్నాను చూడండి, ఆల్మోస్ట్ అంతా అయిపోయింది అనమాట. చూడండి దగ్గర పెట్టి చూపిస్తున్నాను. ఇదే అండి ఇవాళ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి, బాయ్.